గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొణతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే వెలగపూడి. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందంటూ ఆరోపణ. బీసీల పక్షపాతి జగన్. వైసీపీ ఆధ్వర్యంలో బీసీ డైరెక్షన్లకు సన్మానం. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. నగర అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. గడిచిన 17 నెలలుగా ఆంధ్ర రాష్ట్రం రాక్షస పాలనలో తల మునకలవుతుందని, అందుకు ఉదాహరణ నిత్యావసరాల ధరల పెంపేనని తూర్పు నియోజకవర్గపు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. అవినీతి పాలనలో సతమతమవుతున్న ఆంధ్రుల పక్షాన ప్రతిపక్షం ఉంటుందంటూ హామీ ఇస్తున్న వెలగపూడితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఓవైపు, అదేవిధంగా 2019 నుంచి స్టిల్ నౌ రైట్ నౌ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఒకవైపు ప్రదర్శిస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారి కార్యాలయం ఎదుట అయితే ఒక భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువులే కాకుండా సామాన్యులు చాలా సంతోషంగా బతికేవారని, అదేవిధంగా ప్రస్తుత అధికార పార్టీ హయాంలో అయితే కనుక సామాన్యులు చాలా కష్టతరంగా బతుకుతున్నారన్న విషయం మీద అయితే కనుక ఈరోజు ఈ వినూత్న నిరసన ద్వారా అయితే ఈ రోజు ఈ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు గారు అయితే కనుక ఒక నినాదం అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు మన దగ్గర ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారిని అడుగుదాము, ఏ విధంగా ఉన్నది పరిస్థితి, అంటే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశ సారాంశం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిత్యావసర వస్తువుల ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. అందుకు నిరసనగా ఈరోజు మీరు వినూత్నంగా ఒక ప్లగార్డు ఒకటి ఏర్పాటు చేశారు. దీని గురించి ఏమంటారు? ఫస్ట్, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలనలో ప్రజలందరూ కూడా, బడుగు బలహీన వర్గాలు కానీ, పేద ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ అందరూ కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమి తినాలి, ఎలా బ్రతకాలి అనే సందేహంలో ప్రజలు 2 పూటలు కూడా పూర్తిగా తినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు, పప్పులు, ఉప్పులు ఏమైనా కానీ, అదే రకంగా కూరగాయలు, అదే రకంగా మటను, చికెను, నాటుకోడి, రకరకాలు అన్నీ కూడా ధరలు భూమి మీద లేవు, ఆకాశంలో ఉన్నాయి. ఒక పక్కన కరోనా, డాక్టర్లు ఏం చెబుతున్నారంటే కరోనా సమయంలో కరోనా రాకుండా ఉండాలంటే మంచి భోజనం, పౌష్టికాహారం తినాలన్నారు. ఈ నిత్యావసర వస్తువులు, కూరగాయల రేట్ల మీద మంచి ఆహారం, పౌష్టికాహారం కాదు, 2 పూట్ల అన్నం తింటే చాలనే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే కందిపప్పు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-19లో ఆ రోజు ధరలు నిలకడగా ఉన్నాయి, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఈ 17 నెలల పాలనలో ఉల్లిపాయ కోస్తే నీళ్ళు వచ్చాయి ఇదివరకు మహిళ కళ్ళెమ్మట. ఇప్పుడు ఉల్లిపాయ కొంటే ఆ రేటు చూసి నీళ్ళు వస్తున్నాయి, కళ్ళెమ్మట నీళ్ళు. అదే రకంగా కరెంటు వైరు పట్టుకుంటే షాక్ కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సంక్షేమం పేరు మీద 10,000 20,000 ఇవ్వటం అంటే ఈతకాయ ఇచ్చి పుచ్చకాయ లాక్కునే పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఈరోజు ఈ నిత్యావసర వస్తువులు, కూరగాయలతో పాటు విద్యుత్ ఛార్జీలు కానీ, మద్యం ధరలు కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ ప్రజలందరి మీద అధిక భారం మోపి ఈయన రాక్షస ఆనందం పొందుతున్నాడు. మద్యం ధరలో మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఆరోగ్యానికి హానికరమైన బ్రాండ్లు. ఆ బ్రాండ్లు కొనటం వలన
ఇల్లు గొల్లైపోతుంది, డబ్బుల రూపంలో ఒళ్ళు గొల్లైపోతుంది హెల్త్ పరంగా. ఈ రేట్లు భరాంచలేక ఇంట్లో భార్యను కొట్టి డబ్బులు ఎట్టుకుపోవటం. అదే రకంగా ఇసుక మా ప్రభుత్వంలో 4,000 రూపాయలు 2 యూనిట్లు ఉండేది, 4,000 రూపాయలు చిల్లర. ఇవాళ అదే 2 యూనిట్లు 17,500. కూలీ నాలి లేక అలమటించిపోతున్నారు ప్రజలు. మేము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని ఇవాళ విశాఖ తూర్పు నియోజకవర్గంలో మా నియోజకవర్గ మహిళలందరి ఆధ్వర్యంలో కూడా ఈ నిరసన కార్యక్రమం ఆయన కనువిప్పు కలగాలని చేపట్టడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసత్వం మాని, రాక్షసానందం మాని, ఆకాశంలో ఉన్న ధరలను భూమి మీదకి దించమని ఆయన కనువిప్పు కలగాలని మరొకసారి ఆయన్ని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఇసుక పాలసీకి సంబంధించి 475 రూపాయలకే ప్రజలకు అందిస్తున్నాము. ఆన్లైన్ విధానమే కాకుండా ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా ప్రజలు నేరుగా రీచ్ల దగ్గరికి వెళ్ళి అక్కడే కొనుక్కుని సొంత వాహనాలు ఇళ్లకు పట్టుకెళ్ళొచ్చు అన్నటువంటిది ఒక ప్రతిపాదన ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం ఏ విధంగా మీరు చూడవచ్చు? ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ చేశారండి? ప్రజాభిప్రాయ సేకరణ అన్ని పేపర్లో ఇసుక విధానం మీద ఎన్నిసార్లు ఫుల్ షీట్లు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మన రాష్ట్రంలో ఇసుక చేసుద్దా? ఎవరికి తెలియదు? జనానికి, ప్రజలకు తెలియదా? కేంద్ర సంస్థలు వచ్చి ఇక్కడ చేస్తాయండి మన ఇసుక వ్యాపారం. కేవలం ఇప్పుడు ఆ టీటీడీ బోర్డు మెంబరు శేఖర్ రెడ్డి గారికి దారాదత్తం చేసి సింగిల్ విండో పథకం ద్వారా, అంటే ఇప్పుడు మద్యం ఉంది డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి, కాంట్రాక్ట్లు ఉన్నాయి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇసుక ఒకటే పాపం ఆయన దగ్గర డబ్బులు వెళ్ళట్లేదు. ఇక్కడ లోకల్గా ఉన్న వైఎస్ఆర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కొట్టేస్తున్నారు జిల్లాల వారీగా. అది ఆయన చూసి భరాంతలేక స్టేట్ వైడ్ పాలసీ చేసి శేఖర్ రెడ్డి బోర్డుకి ఇస్తే ఆ డబ్బులన్నీ 100,000 కోట్లన్నీ కూడా ఆయన జేబులోకి వస్తాయి కదా. ఆయన ఆల పార్టీ వాళ్ళు కన్నా పడతాయి ఆయనకి. ఆయన అంతా అదొక టైపు మహమ్మద్ బిన్ తొగ్లక్ పరిపాలన ఇది. ఇసుక విధానం కూడా రాష్ట్రం అంతా కలిపి ఒకటి చేతిలో పెట్టి ఆయన డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళటం కోసమే ఇసుక విధానం పెడుతున్నారు. లేకపోతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తాయండి ఇసుక వ్యాపారం? కేంద్ర ప్రభుత్వంలో లేక కేవలం ప్రజలను మభ్య పెడతానికి. ప్రజాభిప్రాయ సేకరణ ఎక్కడ చేశారండి? చెప్పమనండి. ప్రజాభిప్రాయ సేకరణ చేయమనండి, మేము మంచి పాలసీ చెప్తాం ఆయనకి. ప్రతిపక్షాలను అడిగితే తెలుసుద్ది. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, మమ్మల్ని అడిగితే మేము చెబుతాం. చివరి ప్రశ్న అండి, ఇప్పుడు చూస్తే కనుక ప్రజా సంకల్ప యాత్ర ముగిసి కరెక్ట్గా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సుమారు 10 రోజుల పాటు ఇటు విశాఖ నగరం కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేస్తున్నారు. దీని గురించి ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ పార్టీ విధానం వాళ్ళది, మా పార్టీ విధానం మాది. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ప్రజలు ఎలా ఉన్నారని తెలుసుకుని చెయ్యాలి. మంచిదే, జనచేతన యాత్ర చేసి ఈ నిత్యావసర వస్తువులు, కూరగాయలు అన్ని వార్డుల్లో నిలదీస్తారు వైఎస్ఆర్ నాయకులు, అధికార పార్టీ కదా. దయచేసి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పెట్టి ఆ రేట్లు తగ్గించమనంటే మేము సంతోషిస్తాం. లాస్ట్గా అండి, మీ నియోజకవర్గానికి సంబంధించి కూడా సొంతిల్లు కళ నెరవేరాలని పేద ప్రజలు ఇంకా చాలా వరకు ఉన్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వంలో కావచ్చు, ఇంకా పట్టాలు మంజూరు కాకపోవడానికి గల కారణం ఏమంటారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 2,62,000 ఇళ్ళు నిర్మాణం పూర్తి రెడీగా ఉన్నాయి విశాఖపట్నంతో సహా రాష్ట్రం అంతా. 17 నెలలు అయింది. లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వట్లేదండి? ఆ రోజు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్లు తీసుకుని వెరిఫై చేసి నిజమైన లబ్ధిదారులకి, సపోజ్ మన వైజాగ్ ఉంది, జీవీఎంసీ కమిషనర్ అడినారాయణ గారు ఇచ్చారు, మేము ఇవ్వలేదు అయ్యి. అదేవిధంగా మా నియోజకవర్గానికి దగ్గరని చెప్పి మేము ఎస్ఆర్పురము, ముదపాక ప్రాంతంలో మంచి భూములు, వర్షం వచ్చినా ముంపుకు గురవున భూములు, పేద ప్రజలకు పట్టాలు ఇచ్చేటప్పుడు మంచి భూముల్లో పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము శంకుస్థాపన కూడా చేసాం హౌసింగ్ కోసం. ఈరోజు ఆ విలువైన భూములు బిల్డేపీ ప్లేయర్తో అమ్మేసుకుని ఆవ భూములు, క్యాచ్మెంట్ ఏరియాలో ఈ కొండవాళ్ళు ప్రాంతంలో ఈ భూములన్నీ ఇచ్చి ఇళ్ళు కట్టిస్తే రేపు వరదలు వస్తే పరిస్థితి ఏంటంటే మిగతా జిల్లాల్లో సముద్రం తలపించేటట్టు ఉన్నాయి వాళ్ళు ఇళ్ల పట్టాలు ఇచ్చే భూములు. మా దగ్గర ఉంది, ఉద్దుద్ హౌసింగ్ ఉంది, పైనాపిల్ కాలంలో కట్టాం. ఎంత బాగా కట్టాం. వాసవానిపాలెం, జాలరండాడ, శివగణేష్ నగర్ ఇప్పుడు కూడా ఈ స్మార్ట్ సిటీలో కమ్మరిళ్ళు ఉంటున్నారని చెప్పి ఇక్కడ ఇళ్ళు తీసేసి అక్కడికి ఇద్దామని చేసాం. ఈ లోపల ఎలక్షన్ కోడ్ అయింది. 17 నెలలు అయింది. మంత్రి గారికి, కలెక్టర్ గారికి, హౌసింగ్ మినిస్టర్కి
ఇన్ఛార్జ్ మంత్రికి నిన్నగా మొన్న 12వ తారీఖు రివ్యూ మీటింగ్ అప్పుడు కూడా ఇచ్చాం. ఇప్పుడు వరకు అలాట్మెంట్ లేదు. గ్రామ సభలు పెట్టండి, నిజమైన లబ్ధిదారులకు ఇవ్వండి. ఏ స్కీమ్ అయినా ప్రభుత్వంలో ఉండవాళ్ళు చేయవలసింది పార్టీలకు అతీతంగా చెయ్యాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే చెబుతాడు, ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ఇస్తామని. ఇంతవరకు 5 నీళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? 60,000 ఎకరాలు చిల్లర సెలెక్ట్ చేశారు స్టేట్లో పట్టాలు ఇవ్వడానికి. 2,000 ఎకరాలే కోర్టులో ఉంది. అది ఎప్పుడో ఇందిరాగాంధీ గారు ఎన్టీఆర్ టైంలో, ఎన్టీ రామారావు టైంలో ల్యాండ్లెస్ పూర్కి బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన ల్యాండ్ లాక్కుంటే వాళ్ళు ఊరుకుంటారండి? వాళ్ళు బతుకు తెరువు కోసం ఇచ్చిన ల్యాండ్లు లాక్కుంటే ఊరుకుంటారు వాళ్ళు? దాని మీద కూడా మేము 2-3 రోజుల్లో కార్యక్రమం చేపడతాం. తప్పకుండా ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం. హౌసింగ్ విషయం కాదు, ఏ విషయంలో అయినా సరే నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ తగ్గించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దయచేసి వైఎస్ఆర్ నాయకులు కూడా వాళ్ళు ఏదో యాత్ర మొదలుపెట్టారు కాబట్టి నిత్యావసర వస్తువులు కూరగాయల మీద ఆడవాళ్ళు ఎట్టకు నిలదీస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టి ఆ రేట్లు తగ్గించమనంటే మేము సంతోషిస్తాం. ఇది చూసాం కదా, పూర్తి స్థాయిలో చూస్తే కనుక కేవలం నిత్యావసర వస్తువుల ధరలే కాదు, ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనను కూడా పూర్తిగా ప్రజలే అండగడతారని చెప్పి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు అయితే కనుక పూర్తి కంక్లూజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటు వైఎస్ఆర్ శ్రేణులు నిర్వహిస్తున్నటువంటి ఆ సంబరాలు ఏవైతే ఉన్నాయో సంబరాల్లో తప్పకుండా ప్రజలు నిలదీస్తారన్నటువంటి ఒక ఆవేశపూర్తమైనటువంటి వ్యాఖ్యలు అయితే కనుక ఈరోజు వెలగపూడి రామకృష్ణ బాబు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఇళ్ల పట్టాలు ఉన్నాయో ఆ పట్టాల మంజూరు కూడా వీరంత త్వరగా లబ్ధిదారులకు ఏదైతే గ్రామ సభలు ఏర్పాటు చేసి అందజేస్తే బాగుంటుందని చెప్పి తన అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో ప్రసాద్ వాగి, విశాఖపట్నం. పథకం ప్రకారమే వరలక్ష్మిని నిందితుడు అఖిల్ సాయి హత్య చేశాడంటూ సిపి మనోజ్ కుమార్ అభిప్రాయపడ్డారు. వరలక్ష్మి కేసులో ఛార్జ్షీట్ వేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు. అఖిల్ సాయి ఒక్కడే వరలక్ష్మిని హత్య చేసినట్లుగా దర్యాప్తులో తేలిందని వివరించారు. పోలీసుల దృష్టి మళ్లించడానికై ఘటనా స్థలిలో క్షుద్ర పూజలు జరిగాయంటూ నిందితుడు కుతంత్రాలు పట్టినట్లు సిపి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. గాజ్వాక శ్రీనగర్ సుందనయ్య కాలనీలో వరలక్ష్మిని అఖిల్ సాయి బయటికి పిలిచి బ్లేడ్తో గొంతు కోసి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోమంటూ ఆదేశించింది. ఇక బాధిత కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత పరామర్శించి 10 లక్షల సాయం అందించారు. Basically, Monna Ratri, day before yesterday night, 2 separate groups. So one group of 3 persons and one group of 6 persons. So one group committed crime in PM Palam limits, whereas one group committed crime in Bhimli limits. So PM Palam group, the group which committed crime, but both the groups, our people were able to Ratri chase cheskoni chivarlo Kanchar Palam lo patkunaru. So both groups were caught, different groups, ivi anni different groups. Chivarlo we have registered 6-7 cases against both the groups, and important sections are also very strong. Robbery, and then 392 is also there. Dacoity is also there. So what I want to say, 2 things. One, anybody who tries to commit any crime will be dealt with very, very strongly, and they will have to face very, very strong arm of the law. So we will make sure that those people who commit these kind of offences, they will continue to be in jail for very substantive period of time. So అంటే ఇప్పుడు ఎవరైనా ఇటువంటిది దుశ్చర్యకి పాల్పడితే వాళ్ళ మీద చట్టపరమైన చాలా చాలా గట్టిగా చట్టపరమైన చర్య వస్తుంది. దాంతో వీళ్ళు జైల్లో కనీసం 3 నెలల 4 నెలల జైల్లో ఉండాల్సి వస్తుంది. తర్వాత ఇటువంటిది రౌడీ షీటర్స్ ఇవన్నీ చేస్తే పీడీ యాక్ట్ చట్టం అవన్నీ కూడా మనం వాళ్ళ మీద పెడతాము. We will be using very strong arm of the law to deal with such people. దీంట్లో కొంతమంది ప్రీవియస్ గా కూడా హిస్టరీ ఉన్నాయి. వాళ్ళు I think 2 of them are rowdy sheeters and 1 of them is a suspect sheeter. So very, very strong action will be taken against them. There will be no escape. వాళ్ళు దీని నుంచి బయటపడాలా, ఇవి దుశ్చర్య చేసి బయటపడాలా అంటే అది కుదరదు. ఆటో కార్మికులకు నష్టదాయకమైన ప్రభుత్వ 894 గజెట్ జీవోను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ వర్కర్స్ ఫెడరేషన్ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్సీ లేని ఆటోలకు రోజుకు 10-50 రూపాయలు ఫైన్ రద్దు చేయాలంటూ
భారీగా పెంచిన ఇన్సూరెన్స్ ధరలను నియంత్రించాలని అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని, నగరంలో ఆటోలకు పార్కింగ్ స్థలాలను కేటాయించాలని అన్నారు. లేకుంటే ఆటో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదంటూ హెచ్చరించారు. ఇప్పటికే ఆటోల ద్వారా జీవనోపాధి అంతంత మాత్రమే ఉందని ఆరోపించారు. ఈ పరిస్థితిలో తమపై జరిమానాలు విధించడం దురదృష్టకరమంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలు ఆటో కార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల జనాభానికి నష్టమైనటువంటి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నంబర్ 21 రవాణా కార్మికుల వారికి ఉరుతాటువంటి చట్టాన్ని అమలు చేశారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా, అన్ని ప్రధానమైన సెంటర్లో కూడా ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికైనా సరే రవాణా కార్మికుల మేరకు ఉరుతాటువంటి జీవో నంబర్ 21ని తక్షణం ఉపసంహరించుకోకపోతే రేపు 26వ తేదీన ఆటో కార్మిక సత్తా ఏంటో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అలాగే ఈ జీవో నెంబర్లో హెల్మెట్ అంటే 2 చక్రాల వాహనాల నుండి 7 చక్రాల 7 సీటర్ వరకు కూడా మార్పులు అనేది బాగా చేశారు. ఇది ఏంటంటే కార్మికులకు రక్షణ అంటున్నారు. కార్మికుల రక్షణ కాదు, కార్మికుల మేరకు ఉరుతారు ఈ చట్టం. ఈ చట్టాన్ని తక్షణమే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులేని చెట్లు కాయట్లేదు, కష్టపడితే వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జీవో నంబర్ 21ని తక్షణం ఉపసంహరించుకోకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అనేది మేము హెచ్చరిస్తున్నాం. విష జ్వరాల వ్యాప్తిని అరికట్టడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న పలు శాఖల్లో మలేరియా విభాగం ఒకటి. మలేరియా వ్యాప్తిని రూపుమాపి ఆ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను అహర్నిశలు పాటుపడుతున్న తమపై ప్రభుత్వం కన్నెర్ర చేసి ఉన్నపలంగా విధుల్లోంచి తొలగించడం అన్యాయమంటూ జీవీఎంసీ మలేరియా విభాగపు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకుని బకాయి వేతనాన్ని వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట 2వ రోజు నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ అవసరమైనంత కాలం తమ సేవలను వినియోగించుకుని సంక్రాంతి సెలవులు ఇచ్చినట్లు ఇచ్చి ఏకంగా విధులను తొలగించడం దారుణమంటూ మండిపడ్డారు. అర్ధాంతరంగా ఉద్యోగాల నుండి తొలగించడంతో తామంతా కుటుంబాలతో సహా రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను మలేరియా పట్ల అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య సంరక్షణలో సేవలు చేస్తున్న తమపై కనికరం చూపించి బకాయి వేతనాలు వెంటనే చెల్లించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. నిర్వహించిన 4 నెలల 14 రోజులు బకాయి వేతనాలు ఇంకా ఇప్పటి వరకు కూడా జీవీఎంసీ సిబ్బంది మాకు చెల్లించలేదండి. అలాగే అకస్మాత్తుగా మాకు ఈ 2020 జనవరి 15 నుంచి మమ్మల్ని విధులు తొలగించారు. మమ్మల్ని మళ్ళీ తిరిగి యాప్కోస్ ద్వారా మాకు విధులు ఇవ్వాల్సిందిగా మేము మనం చేసుకుంటున్నాము. ఇదిగో తీసుకుంటాం, అదిగో తీసుకుంటాం అని చెప్పేసి ఈ రోజు 150 మందికి మళ్ళీ వేరేగా కొత్తగా టెండర్ వేసి కొత్త వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఈ జీవీఎంసీ వారు. మేము పాత కార్మికులు 450 మంది ఈ రోజు మేము రోడ్డును పడిపోయామండి. ఈ 450 మందిని కూడా ఆదుకోవాలని మేము గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే జీవీఎంసీ కమిషనర్ సుజనా మేడం గారిని కూడా మేము ఎంతో రిక్వెస్ట్గా మేము విన్నవించుకుంటున్నామండి. మా యొక్క బాధను అర్థం చేసుకొని మా సమస్యలను పరిష్కరించి మా వేతనాలు అలాగే ఉద్యోగాలు కూడా తిరిగి ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నామండి. అధికారంలోకి వచ్చి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి మేలు చేస్తామని చూస్తే తన కుటుంబానికి హెరిటేజ్ కంపెనీని లాభాల బాటలో ఎలా నడిపించాలి అనే దానికోసం ప్రయత్నాలు చేశారే తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదు అంటూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల ఐక్యవేదిక నాయకులు పాకా సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు కాంప్లెక్స్ తెరి ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. దేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేని సాహసాన్ని మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటిని మన రాష్ట్రంలో అందించడం ఓ గొప్ప విషయమని అన్నారు. మన నూతన రాష్ట్రానికి అనుభవజ్ఞుడు ఏదో అభివృద్ధి చేస్తారని మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే మీరు ఏం చేశారు? మోసం చేసుకుంటూ వెళ్ళారు ఓటర్స్ని. అందుకే 2019 ఎలక్షన్లో సరైన బుద్ధి చెప్పి ఉత్సాహవంతుడు సుదీర్ఘ పాదయాత్ర చేసి మరి అధికారాన్ని ఎవరో తేలిగ్గిచ్చేసిన అధికారం కాదు అని కష్టాన్ని
ప్రజలు గుర్తించి మంచి పరిపాలన చేస్తారనే నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ 4 దిక్కులన అభివృద్ధి చేయడానికి 3 రాజధానులను తీసుకొస్తున్నారు. దాన్ని నీవు తట్టుకోలేక నువ్వు ఏదైతే రాజధాని పెట్టావో అక్కడ నీ ఉన్న పొలాల్ని రేట్లు తగ్గిపోతాయని 29 గ్రామాలని నీకు సంబంధించిన వాళ్ళని అక్కడ పెట్టి పేడ ఆర్టిస్టులను పెట్టి ఉద్యమాలు చేస్తున్నావు. నువ్వు ఒక నాయకుడివేనా? ఇప్పుడుగానే నీ కళ్ళు తెరమని మేము కోరుతూ, అలాగే ఇంగ్లీష్ మీడియం ఏది చేసినా వెళ్ళి స్టేట్ ఇచ్చేస్తున్నాయి నీ వాళ్ళతో సార్. అది సరైన పద్ధతి కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే మేము న్యాయవాదులు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల ఐక్య వేదిక, మేము ఖండిస్తాం. తప్పునే ఖండిస్తాం. రైట్ అయితే రైట్ అంటాం, దాచుకునేది లేదు. దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని, దానికి సహకరిస్తున్న వైకాపా, తెదేపాలను ప్రజలు ఎండగట్టాలంటూ సీపీఎం నాయకులు సుబ్బారావు పిలుపునిచ్చారు. 15 రోజుల పాటు నిర్వహిస్తున్న రాజకీయ ప్రచార ఉద్యమంలో భాగంగా గాజ్వాక, శీలానగర్లో పాదయాత్ర చేపట్టి ఇంటింటికి కరపత్రాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడారు. ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టుబట్టాలని కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ చూస్తోందంటూ ఆరోపించారు. ఏదే చేశామని గొప్పలు చెప్పుకునే నేతలు ప్రజలకు ఏం చేశారో బహిరంగ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాష్టంలో వైసీపీ పాలనది అదే ధోరణి అంటూ ఆరోపించారు. రాష్ట సమగ్రాభివృద్దిని నీరుగార్చేలా పాలన కొనసాగుతుందంటూ విమర్శించారు. ఈ తరుణంలో ప్రజలంతా ప్రభుత్వ విధానాలకు ముక్తుఖండంతో ఖండించాలంటూ అందుకు సీపీఎం వెన్నుదన్నుగా నిలుస్తుందంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీఐటీయూ నాయకులు, ఐద్వా మహిళా నాయకురాలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 2 కోట్ల ఉద్యోగాలు తీసేసి బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు మనం సాధించుకున్న 44 చట్టాలని ఈరోజు 4 చట్టాలుగా కుదించి కష్టపడి పనిచేసే కార్మికులకి, కష్టపడి పనిచేసే శ్రామికులకి ఏ రకమైనటువంటి మౌలిక హక్కులు లేకుండా కనీస వేతన చట్టం కానీ, అపాయింట్మెంట్ ఆర్డర్ చేసే చట్టం కానీ, పని గంటల చట్టం కానీ ఏ ఒకటి లేకుండా నిర్బంధంగా పెట్టుబడిదారులు దోచుకునే విధంగా ఈ చట్టాలు మార్పు చేయడం జరిగింది. ఇటీవలే పార్లమెంట్లో వ్యవసాయ చట్టం కూడా పెట్టారు. అంటే ఆ చట్టం పెట్టడం ద్వారా రైతు ఎక్కడికి వెళ్ళి తన ఉత్పత్తులు అమ్ముకోవచ్చు, లాభపడతాడని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. ఆచరణలు ఏంటంటే పెట్టుబడిదారులకి, బడా వ్యాపారులకి ఈవేళ ఈ యొక్క పండించినటువంటి పంటని కొనుగోలు చేసి అవకాశం చూసి ధరలు పెంచి ప్రజలని మరింత దోచుకునే విధానానికి ఆయన చట్టం పెట్టడం జరిగింది. ఈ రకంగా ఆయన చెప్పే మాటలకి ఈ దేశ ప్రజలు చేసే సేవకి సంబంధం లేదు. ఈవేళ యూజర్ ఛార్జీలు, ఉదాహరణకి మున్సిపాలిటీలన్నిటికీ కూడా మేము అప్పులు ఇవ్వాలంటే మేము చెప్పిన సంగతులు అంగీకరించండి, యూజర్ ఛార్జీలు వసూలు చేయండి. చెత్త యూజర్ ఛార్జీ, అండర్గ్రౌండ్ డ్రైనేజీ యూజర్ ఛార్జీ, ఇలా ప్రతి దానికి కూడా విపరీతమైనటువంటి ఛార్జీలు పెట్టి ప్రజలు దోచుకునే దానికి అన్ని ప్లాన్ తయారు చేశారు. పెట్రోల్ ధరలు ఇంటర్నేషనల్గా తగ్గుతాయి, ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకే విధానం అవలంబిస్తూ ఉంది. కార్పొరేషన్ల ఏర్పాటుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వైసీపీ నగర అధ్యకుడు వంశీకృష్ణ శ్రీనివాసరావు అన్నారు. నేడు మద్దిలపాలెం దరి పార్టీ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని అన్నారు. గతంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులు అయినప్పటికీ కూడా బహుజనులకు సరైన ప్రాధాన్యత దక్కలేదంటూ తెలిపారు. అక్టోబర్ 18 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సరైన గౌరవం దక్కిన రోజంటూ కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గొప్ప మానవతావాదని, వెనుకబడిన తరగతుల మహానాయకుడంటూ పేర్కొన్నారు. మహిళలకు 50% రిజర్వేషన్లతో పాటుగా రాజ్యసభ సీట్ల కేటాయింపులో బీసీలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. విశాఖ జిల్లా నుంచి వెనుకబడిన కులాల వరకు గుర్తింపు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసులు అని చెప్పి బీసీల కోసం పెద్దపీట వేస్తూ విశాఖ జిల్లా నుంచి నాగవంశీయుల తరపున ఈస్ట్ నియోజకవర్గం నుంచి మా మిసెస్ బుక్తా లిఖితా గారికి తను ఒక డైరెక్టర్గా ఇస్తూ
వైఎస్ఆర్సీపీలో అందరు బీసీలు బీసీ ప్రభుత్వం చాటు చెప్తూ వైఎస్ఆర్సీపీలు అవకాశం కల్పించినందుకు నాగవంశీల తరపున, మా రాష్ట్ర నాగవంశీల అందరి తరపున మేము మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ఏదైతే ఇచ్చిన మాట తప్పకుండా మా మిస్సెస్ గారు లిఖిత తను బాటలో నడుస్తూ తనకిచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా పనిచేస్తారని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన కులాలు, వెనుకబడిన కులాలన్నింటినీ కూడా బలపరచాలి, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండాలి, అభివృద్ధి చెందాలనేటువంటి దృక్పథంతో పెద్దలు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే గారు కానివ్వండి, ఆనాడు రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే ఏవైతే ఆ రోజు రాజ్యాంగంలో రచించినటువంటి సంస్కరణలన్నీ కూడా అభివృద్ధి చేసే దిశగా, అమలు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. దానికి నిదర్శనం ఇంతకుముందు బీసీ కార్పొరేషన్లు 20-23 ఉండేవి. అట్లాంటి వాటిని 56 కార్పొరేషన్లుగా చేసి ప్రతి కమ్యూనిటీని కూడా ఇందులో భాగస్వాములు చేసి వారి కోసం ఒక ఫండ్ని కూడా ఇచ్చి వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పానికి మేమందరం కూడా తోడుగా ఉంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి పాదయాత్రకి జరిగి మూడు సంవత్సరాల కాలం కావస్తుంది. ఆనాడు ప్రజల్లో ఉన్నారు, ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నారని చెబుతూ ఈ రోజు నుంచి 10 రోజుల పాటు రాష్ట్రం అంతటా కూడా పండగ వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పాల్గొంటారని, ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా చేరవేసే విధంగా కార్యకర్తలందరూ కూడా పనిచేస్తారని తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్టార్ట్ చేసి 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చుకుంటూ పాదయాత్రలో ఏదైతే ఇడుపులపై నుంచి ఇచ్చాపురం పాదయాత్ర చేశారో ఆ రోజు అన్ని సామాజిక వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు కొన్ని ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. ప్రతి హామీని కూడా ఇవాళ నెరవేర్చుకుంటూ ముఖ్యంగా 56 బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఒక దేవునిగా నిలిచారు. బీసీల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సవిత ప్రేమ చూపిస్తూ ఏదో కంటుతుడిపుగా చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ నిజంగా బీసీల ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని బీసీ కార్పొరేషన్ ఏర్పడిన ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రాష్ట్రం అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా బీసీలు అందరూ కూడా సపోర్ట్గా ఉండి మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల పాటు ఉండే విధంగా ఉంటే అన్ని సామాజిక వర్గాలు ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. గాజువాక బానూజీ కాలనీలో గత ప్రభుత్వం కట్టిన టిట్కో ఇళ్ల దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జనవరి నెలలోపు అర్హులకు ఇల్లు కేటాయించకపోతే బాధితులతో సామూహిక గృహప్రవేశాలు చేస్తామంటూ హెచ్చరించారు. సుమారు 2 సంవత్సరాలు గడుస్తున్న గృహ నిర్మాణ స్కీమ్ పైన రాష్ట ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ఇవ్వకుండా లబ్దిదారులను ఆందోళన కలిగించే విధంగా చర్యలు చేపడుతుందంటూ విమర్శించారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, మొహమ్మద్ రఫీ, ప్రసాదుల శ్రీనివాసరావు, గోమాడ వాసు, మహిళా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఇంటర్ కడుతున్నాం, దీన్ని కొట్టి కడుతున్నాం. 4 రూపాయలు చెప్పి చూస్తే ఎంత అవుతుందో చూడండి. 4,000 అవుతుంది. ఇక్కడ ఇంటర్ 4,000, నెలకి 8,000 దగ్గర ఎక్కడ కడతామండి? 1,00,000 రూపాయలు కట్టించేసుకుంది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే తెలుగుదేశం పార్టీ ఇస్తుంది. ఇప్పుడు మాకు అదే ఇవ్వాలి, మాకు అనకూడదు. కానీ 15 నుండి బంగారం చేసి కాయకాసి ఇల్లు వస్తుంది, ఫ్యాన్ కొట్టుకొచ్చింది. ఒకసారి వాలంటీర్ వచ్చి మీరు కట్టినటువంటి డబ్బులు ఇంకా పోయినట్టే, లేకపోతే ఇంకోసారి ఇంకో వాలంటీర్ వచ్చి మీరు కట్టిన డబ్బులు ఆ ప్రభుత్వాన్ని కట్టారు, మా ప్రభుత్వం కట్టలేదన్న కొంతమంది ఇలాగా ఎన్నో విధాలుగా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రచారం ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే లబ్ధిదారులందరూ కూడా ఒక పార్టీకి కట్టలేదు, వాళ్ళు కట్టింది ఒక ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికార వ్యవస్థ కట్టారు. అంటే జీవీఎంసీ కట్టారు.
జీవీఎంసీ ఏమైనా ఒక పార్టీకి సంబంధించిందా? ఎలా మీరు చెప్తున్నారు? మీరు కట్టినటువంటి డీడీలన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అయితే ఎవరైతే వీరికి కంప్యూటర్ ద్వారా సిస్టంలోనే అలాట్ చేశారో, ఎవరైతే మొదట్లో కట్టినటువంటి లబ్ధిదారులకే మనం అలాట్మెంట్ ఇచ్చాం, ఎవరైతే డీడీలు కట్టారో వాళ్ళకే లబ్ధి ఇచ్చాం. మరి అలాంటి అధికారులకి శిక్షలు వేయాలా లేదా? ఒక పార్టీకి కొంగు కాయడం కరెక్ట్ పద్ధతి కాదు. మేమేమంటున్నామంటే నిజమైన లబ్ధిదారుల్ని ఆ రోజే P1, P2, P3 గుర్తించారు. P1 ఉన్నటువంటి ఆ లబ్ధిదారులకే మనం అలాట్మెంట్ చేసాం. వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కనుక ఈరోజు ప్రభుత్వాలు ఏదో మాకు పేరు రాదు, గత ప్రభుత్వానికి పేరు వస్తుంది అనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి చెడు ఆలోచన మానుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరికైతే కంప్యూటర్ ద్వారా మరి అలాట్మెంట్ జరిగిందో, ఎవరికైతే పూర్తిగా ₹1,00,000 కట్టారో, ఎవరైతే లబ్ధిదారులు అప్పులు చేసినటువంటి కట్టినటువంటి లబ్ధిదారులు ఉన్నారో, డబ్బులు ప్రభుత్వానికి కట్టారో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేయాలి. ఎందుకంటే ఈరోజు సుమారు 2,62,000 ఇల్లులు పూర్తయినాయి. ఇంకా వివిధ స్టేజ్లో 10%, 20% కంప్లీట్ కాకుండా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని మరి ప్రజలకు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరూ కూడా మేము ఆ ఇంట్లో దింపేస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. టిడ్కో ఇళ్లకు ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలంటూ టీడీపీ 90వ వార్డు అభ్యర్థి బొమ్మిడి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలపై లబ్ధిదారులను చైతన్యపరిచేందుకు గాను ఆయన వార్డులో పర్యటించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పేదలకు టిడ్కో ఇళ్లను నిర్మిస్తే వాటిని అర్హులకు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష కట్టిందంటూ ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరిట జాప్యం చేస్తూ అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకపోతే పోరాటం తప్పదంటూ హెచ్చరించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ఆయన రివర్స్ టెండరింగ్ అని చెప్పి టిడ్కో ఇళ్ళన్నింటినీ ఆపివేయడం జరిగింది. పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా అలా నిలుపుదల చేయడం. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదలకి అర్హులైన అందరికీ ఇళ్లలు కేటాయించగా కక్షపూరిత చర్యలో భాగంగా మన ఇళ్ళన్నీ ఆపేసి టిడ్కో ద్వారా ఇల్లుని మంజూరు చేయగా ఇళ్ళన్నీ ఆపేసి రివర్స్ టెండరింగ్ అనే పేరుతో ఎవరికి కేటాయించక వాటిని శిథిలావస్థ స్థితికి చేర్చడంలో ఈ ప్రభుత్వం సఫలమైందని చెప్పొచ్చు. మరి మా డిమాండ్ ఏంటంటే పేదలందరూ ఆ రోజు వారు స్థాయికి తగ్గట్టు ₹500, ₹50,000, ₹1,00,000 డీడీలు కట్టారు. వారికి ఇల్లు ఆ రోజు మేము ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణాలు పూర్తయిన కూడా వాళ్ళకి కేటాయించలేదు, కొన్ని నిర్మాణాలు అయితే ఆపేశారు. ఈరోజు ఈ కరోనా టైంలో వస్తువులుండి ఆ పేదలు ఇంటి అద్దె కట్టుకోలేకుండా మరి ఆ ఇల్లులు కేటాయింపు కూడా జరగకుండా అద్దెంట్లో ఉండలేక అద్దెలు కట్టుకోలేక బాధపడుతుంటే ఈ ప్రభుత్వం నెమ్మగా నీరెత్తినట్టు వ్యవహరిస్తూ రివర్స్ టెండరింగ్ అనే పేరుతోని ఈ ఇళ్లని వాళ్ళకి కేటాయించడం జరగట్లేదు. అందుకని మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీరు పాదయాత్రలో మీరు చెప్పారు, మీరు మడం తిప్పరు మాట తప్పరన్నారు కదా. ఆ రోజు అందరికీ రుణాలు లేకుండా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. అసలు ఇల్లే మంజూరు చేయట్లేదు. మరి రుణాలు లేకుండా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి ఇప్పుడు ₹500 వల్ల ఇల్లుకి రుణాలు లేకుండా మంజూరు చేస్తామని చెప్తున్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం తరపు నుంచి మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే అందరికీ రుణాలు లేకుండా ఇల్లులు మంజూరు చేయాలి, అది కూడా తక్షణమే చేయాలని చెప్పేసి, అదేవిధంగా BLC స్కీమ్లోని మరి ఎవరైతే ఉన్నారో ఆ రోజు ₹2,50,000 మేము మంజూరు చేయడం జరిగింది. ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఆ బకాయిలను కూడా చెల్లించకుండా ఆ బకాయిల్ని మీరు నిలుపు చేయడం జరిగింది. మీ ద్వారా మరి మీ మీడియా ద్వారా మీ అందరూ కోరుకుంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆ బకాయిలు కూడా తక్షణం చెల్లించాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ల క్రితం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలో మరుపురానిదంటూ పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయ్ ప్రసాద్ రావు అన్నారు. ప్రజా సంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలతో నాడు ప్రజల కోసం నేడు పేరిట నిర్వహిస్తున్న సంబరాల్లో భాగంగా చేపట్టిన భారీ ర్యాలీని గోపాలపట్నంలో ఆయన ప్రారంభించారు. స్థానిక బంకుకూడల నుండి కంచరపాలెం మెట్టు వరకు ర్యాలీ కొనసాగింది. పశ్చిమ వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో రహదారి అంతా మారుమ్రోగింది. 2015లో
ఇడుపాయల్లో తొలి అడుగు వేసి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకుని నవరత్నాలు రూపొందించిన గొప్ప నాయకుడంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి అని మల్లా విజయ్ ప్రసాద్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అనతి కాలంలోనే అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారంటూ అభివర్ణించారు. నవంబర్ 6వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి అడుగు ఇడుపులపాయలో వేసి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో అనేక మంది మనసులు తెలుసుకొని వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకొని ఆనాడు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చే రీతిలో అధికారంలోకి వచ్చిన అనతి కాలంలో 17 మాసాల్లోనే మేనిఫెస్టోలో ఉన్నవే కాకుండా లేనివి కూడా అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ తనదైన ముద్రను వేసుకుంటూ అన్ని వర్గాల వాళ్ళని మరి ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఏదైతే ప్రేమ, అభిమానం, ఆప్యాయతతో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం మీద ఉందో రాబో కాలం కూడా ఇదే నాయకత్వంతో ఇదే ప్రేమతో ముందుకు నడవాలని మరి ఒక 10 రోజులు పండగ వాతావరణంగా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్ని వార్డుల్లోనూ కూడా మరి రేపటి నుంచి పాదయాత్రలు కూడా మరి చేయడం జరుగుతుంది. ప్రజలకు చేరువవ్వాలన్న రీతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఈరోజు అందరూ కలిసి వచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు మీ ద్వారా తెలియపరచుకుంటాం. కాపు జగ్గరాజుపేట రైల్వే గేటు వద్ద రహదారి మూసివేతపై నిరసన తెలుపుతూ రైల్వే ఏఈఎన్, డీఈఎన్ అధికారులతో మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా డబుల్ అండర్ పాత్వే నిర్మించాలని చెప్పారు. అప్పటి వరకు ఉన్న గేటును మూసివేయకుండా చూడాలని కోరారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ చుట్టుప్రక్కల 12 గ్రామాల ప్రజలు ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా ట్రాఫిక్ సమస్యలను అంచనా వేయకుండా ఏకపక్ష నిర్ణయంతో రైల్వే వారు వేసే ఒక్క లైన్ అండర్ పాత్వే వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని 2 లైన్ల అండర్ పాత్వే వేయాలని బీజేపీ పార్టీ తరపున కోరారు. ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్య పరిష్కారం కాకపోతే ప్రజలతో కలిసి బీజేపీ, జనసేన నేతృత్వంలో ధర్నా చేస్తామని చెప్పారు. ఇక్కడ 108 వెహికల్స్ వచ్చాయి, అలాగే ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి. ఈ ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే గంట సేపు పడుతుంది, చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇవాళ అండర్ పాస్ ఏ విధంగా ఉపయోగపడాలంటే అవి ఈజీగా వెళ్ళడానికి ఉపయోగపడాలి. అనేక మంది వ్యాధిగ్రస్తులు కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కానీ ఈ రెండింటికి సౌలభ్యం ఉండాలి. అలాగే సుమారు 15 కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజెస్ వచ్చిన ప్రాంతం కనుక అనేక మంది విద్యార్థులు బస్సులో వెళ్తారు. ఈ బస్సులు కూడా 2 బస్సులు పాస్ అవ్వడానికి సాధ్యం కానీ ఈ అండర్ పాస్ ఎందుకోసం పెడుతున్నారో అర్థం కావట్లేదు. సో సరైన విధంగా ఆలోచన చేయకుండా ఈ యొక్క అండర్ పాస్ పెడుతున్నారనేది మనం చూస్తే అర్థమవుతుంది. కనుక వెంటనే డిఆర్ఎం గారు అలాగే రైల్వే అథారిటీస్ కలగజేసుకొని ఈ యొక్క త్రూ పాస్ పెట్టాలి. ఈ యొక్క 4 ట్రాక్స్ కింద అండర్ పాస్, డబుల్ అండర్ పాస్ పెడితే తప్ప సమస్య పరిష్కారం కాదు. సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్ళాలి తప్ప కొత్త సమస్యలు తెచ్చే విధంగా ఉండకూడదని మా విజ్ఞప్తి. ఒకవేళ వాళ్ళు ఎవరి మాట వినకుండా ఈ అండర్ పాస్తోనే పని కానిచ్చేద్దామంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ప్రజలతో ధర్నా చేసి ఈ యొక్క పనులు ఆపే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం. ఆ విధంగా ప్రభుత్వం ముందే మేల్కొని, అథారిటీస్ అందరూ మేల్కొని ఈ రైల్వే పాస్, డబుల్ రైల్వే పాస్ పెట్టే విధంగా ప్రజలకి సౌకర్యం కలిగించే విధంగా ప్రయత్నం చేయాలి. బడ్జెట్ లేకపోతే బడ్జెట్ వచ్చిన తర్వాతే చేయండి అని చెప్పి మా విజ్ఞప్తి. లేకుండా అరకు వ్యాలీలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గొన్న ఆధ్వర్యంలో గిరిజనులు భారీ ర్యాలీని నిర్వహించారు. అరకు వ్యాలీ జడ్పీ గెస్ట్ హౌస్ దగ్గర నుండి పాండురంగని గ్రామం వరకు గిరిజనులు జగనన్న నినాదాలతో ఈ ర్యాలీని అట్టహాసంగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్గొన్న మాట్లాడారు. ఈ రోజు చాలా గొప్ప రోజని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశాదిశ మారిన రోజని పిలుపునిచ్చారు. ఇచ్చాపురం నుండి ఇరుపాయిల నుండి ఇచ్చాపురం వరకు 1080 రోజులు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ముగించిన గొప్ప రోజని కొనియాడారు. జనం జగనన్న, జగనన్న అంటే జనము, జనం అంటే జగనన్న. పేద ప్రజల పెన్నిది, పేద ప్రజల ఆశాజ్యోతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఆశాజ్యోతి. ఎంత మంచి ముఖ్యమంత్రి అంటే మేమైతే కళ్ళలో నీరు పెట్టుకుంటున్నాం. అంత ముఖ్యమంత్రి చేసే పథకాలు, నిద్ర పడుకునేది లేచి ఒక పథకం వస్తుంది. 103 పథకాలు, నవరత్నంతో పాటు 103 పథకాలు హామీ ఇచ్చి
ఇప్పటికీ 95% పథకాలు అమలు చేసిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. గ్రామంలో మనకు ఎవరెవరికి ఏ పథకం రాయినా సరే పదవి ఇప్పించే బాధ్యత నాదని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ గ్రామ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది. మీకు సచివాలయం ఇచ్చాము, సచివాలయంలో ఉద్యోగస్తులు ఇచ్చాము, సచివాలయంలో మన వాలంటీర్లు ఇచ్చాము. ఈ వ్యవస్థ ద్వారా మీ యొక్క పనులు మీ గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటూ మీకు వచ్చే పథకాలన్నీ మన సచివాలయం ద్వారా తీసుకుంటూ అందరూ ఆనందంగా హ్యాపీగా హాయిగా జగన్ గారి ప్రభుత్వంలో హాయిగా చక్కగా నిద్రపోవాలని చెప్పేసుకున్నాను. మీ అందరినీ మనం చేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన పాత్రుడు తనయుడు విజయ్కి ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన వీధుల్లో బైకి ర్యాలీని నిర్వహించారు. బాణసంచా కాల్చి మిఠాయిని పంచిపెట్టారు. స్థానిక ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి విజయ్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ మాట్లాడారు. ఇంతకు మంచి పదవిని మా యువనాయకుడు చింతకాయల విజయ్కి ఇచ్చినందుకు గాను నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలియజేశారు. రాజకీయ చరిత్రలోనే తక్కువ వయసులో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పినందుకు రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకువచ్చి పదవికి వన్నె తెచ్చే విధంగా మా వంతు సహకారం కూడా మా యువ నాయకుడు అందజేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆయనకి ముందుగా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికైనందుకు విజయ్ గారికి మనస్ఫూర్తిగా నర్సీపట్నం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజాయితీగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారికి కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారనేందుకు నిదర్శనం సంకు వెంకటేశ్వరరావు అని రాష్ట పీసీసీ ప్రధాన కార్యదర్శి జేఏ నారాయణరావు కొనియాడారు. విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంకు వెంకటేశ్వరరావును కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆదేశాలు జారీ చేసినందుకు గాను సంకు వెంకటేశ్వరరావును అభినందిస్తూ నేడు జగదాంబదరి పార్టీ కార్యాలయంలో అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో సంకు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని పొందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంకు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమ మీద నమ్మకం ఉంచి తిరిగి నగర అధ్యక్షునిగా నియమించినందుకు గాను పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్కి కృతజ్ఞతలు తెలియజేశారు. శైలజనాథ్ గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు నేను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని నా సోదరులతో అందరితో కలిసి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి తెలుపుకుంటూ 2 కోట్ల సంతకాలు ఈ 2 కోట్ల సంతకాలు పిలిపించారు డాక్టర్ శైలజానాథ్ గారు. ఈ 2 కోట్ల సంతకాలు 98 వార్డుల్లో నిరంతరం ఈ రోజు నుంచి ఒక్కరోజు కూడా విశ్రమించకుండా ప్రతి వార్డులోనూ సంతకాలు సేకరించి పంపిస్తామని మాటిస్తూ పార్టీని బలోపేతం చేయడానికి అలాగే ప్రతి ఒక్క సోదరుడు సోదరులతో అందరితో కలిసిమెలిసి ఉండి అందరినీ కలుపుకొని పాత ఎవరైనా కాంగ్రెస్ వాదులు ఎవరైనా ఉన్నారంటే పాతవారు ఎవరైనా సరే నేను మీ ద్వారా వారందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. పార్టీకి వచ్చి పార్టీకి ఉత్సాహంగా పాల్గొని పునరుత్తేజం నింపాలని పార్టీ శ్రేణులందరినీ స్తబ్దతగా ఉన్న కాంగ్రెస్ వాదులందరికీ మీ ద్వారా మీడియా ద్వారా పిలిపిస్తున్నాను. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే వెలగపూడి రాష్ట్రంలో నియంత్రణ పాలన కొనసాగుతుందంటూ ఆరోపణ. బీసీల పక్షపాతి జగన్ వైసీపీ ఆధ్వర్యంలో బీసీ డైరెక్టర్లకు సన్మానం. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం నగర అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.